కొద్దిసేపటి క్రితం జూనియర్ ఎన్టీఆర్ ఇంటికెళ్లి భారీ షాక్ ఇచ్చారట సీఎం జగన్. ఎన్టీఆర్ని కలిసి ఆయన్ని సన్మానించినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కెరియర్లో నంబర్ 1 ఫేజ్లో ఉన్నారని, జూనియర్ ఎన్టీఆర్కి గ్లోబల్ స్టార్గా అవార్డు రావడంతో ఇంకా ఆనందకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నామని, ఆస్కార్కి సంబంధించిన అవార్డుల ఎంపికలో బ్యూరో సభ్యుడిగా కూడా ఎన్నుకోవడం ఎంతో గర్వకారణం అంటూ ఆయన మెచ్చుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం తెలుసుకుని ఒక్కసారిగా షాక్ అవుతున్నారట. జగన్మోహన్ రెడ్డి వెళ్లి నేరుగా జూనియర్ ఎన్టీఆర్ని కలవడం, ఆయన్ని సన్మానించి అభినందించడంతో ఇందులో ఏదో రాజకీయ కుట్ర ఉండేదని తెలుస్తుంది. ఎలక్షన్స్కి కేవలం 2 నెలల సమయం ఉంది. ఈ లోపల మొత్తం రాజకీయంగా అన్నీ కూడా సర్దుకోవాలి. మరి ఎన్టీఆర్ మద్దతు ఎవరికి అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నారా లేదా తెలుసుకోవడానికే నేరుగా జగనే వెళ్లారట. జగన్మోహన్ రెడ్డితో ఎన్టీఆర్కి మంచి ఫ్రెండ్షిప్ ఉందని ఆ మధ్య కొన్ని వెబ్సైట్స్ విపరీతంగా ప్రచారం చేసింది. ఈ నేపథ్యంలో నిజంగానే ఎన్టీఆర్కి మరి జగన్మోహన్ రెడ్డితో అంత సాన్నిహిత్యం ఉంటే మరి ఆయన వైసీపీకి ప్రచారం చేసుకోవచ్చు కదా. కుటుంబ సభ్యులకి భయపడాల్సినటువంటి అవసరం ఎన్టీఆర్కి ఏమీ లేదు. మరి ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ గురించి మరి అక్కడ తెలుగుదేశం పార్టీకనే కాదు, వైసీపీ కూడా ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ని మచ్చిక చేసుకునే ప్రయత్నంలో భాగంగానే మరి ఏకంగా జగన్మోహన్ రెడ్డి సమయం సందర్భం లేకుండా వెళ్ళి ఆయన్ని ప్రశంసించి సన్మానం చేసి రావడం రాజకీయంగా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి కూడా షాక్ని కలిగించే అంశంగా మారింది. మాకు లేని తెలివితేటలు జగన్మోహన్ రెడ్డికి ఎక్కువైపోయింది. జూనియర్ ఎన్టీఆర్ కోసం పాపం ఎంత పాకులాడుతున్నారో, మరి ఎన్టీఆర్ మనసులో ఏముందో అంటూ ఇటు చంద్రబాబు తరపు వర్గాలు కూడా ఆలోచనలు మొదలెట్టినట్టుగా తెలుస్తోంది. మరి జూనియర్ ఎన్టీఆర్ నిజంగానే వైసీపీకి సపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉంటే ఎప్పుడో చేసేవారని, ఆయనకి రాజకీయాల మీద ఎలాంటి ఇంట్రెస్ట్ లేదంటూ చెప్తున్నారు ఫ్యాన్స్.